అమ్మవారు వారించింది, చంపకండి అని పిలిచింది. దక్షుడిలా రా వచ్చాడు, నిలబడ్డాడు. ఏమిరా నీ అహంకారం, నీ చిత్తం వచ్చినట్టు కూశావా? పరమశివుణ్ణి పట్టుకుని బూడిద రాసుకుంటాడు, భూత ప్రేతాలతో తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడని కారు కూతలు కూస్తున్నావు శంకరుణ్ణి ఉద్దేశించి. నీ హద్దు నువ్వు తెలుసుకున్నావా? నీకెప్పుడైనా తెలుసా ఎందుకు తిరుగుతాడో? శివుడు పైకి ఎంత అమంగళంగా కనపడతాడో లోపల ఎంత మంగళకరుడో ఎప్పుడైనా విచారణ చేశావా? ఓరి చేతకాని చవట, శివుడే అంత అమంగళకరుడైతే ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటనవేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడు యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసైనా నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడు గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివా అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. రాయి కూడా పువ్వు అయిపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండ అయిపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? పైకి మాంసనేత్రమునకు ఏది కనపడుతోందో అది చూసి దాన్ని బట్టి నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావా? ఇలా మాట్లాడవచ్చా? ఇదే నీకొక మాట చెప్తున్నాను. అసలు శాస్త్రమునందు సిద్ధాంతమేదో తెలుసా? ఆవిడొక మాట అడిగింది. భర్గు తిరస్కరించిన వారి జిహ్వ కోయవలయు. ఎవడైనా సరే శంకరుణ్ణి నింద చేస్తే వాడి నాలుక పట్టి పైకి లాగి కొండ నాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చెయ్యడానికి అధికారం లేకపోతే ఎదుటివాడి నాలిక కోసేయకూడదు. నాకు అధికారం లేదనుకుంటే ఉత్తర క్షణం ఎక్కడ శివనింద జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రోజు అన్నం తిండం మానేయాలి ప్రాయశ్చిత్తంగా. అలా చేయకపోతే వాడు అధమాధముడైపోతాడు. అలా మాట్లాడకూడదు శంకరుడి గురించి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా? ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు దుర్మార్గుడివి, దుష్టాత్ముడి. అందుకే శంకరుణ్ణి నింద చేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకరుడి సాన్నిధ్యంలో కూర్చునుంటే చూసిన వాళ్ళు దాక్షాయిణి అని పిలుస్తారు. నీ దుర్మార్గుడవైన నీ కుమార్తెగా దాక్షాయిణి అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నాకు ఆ పేరు ఇంకా ఇష్టం లేదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాను అని పద్మాసనం వేసి కూర్చుంది. పలకరించలేదు దుర్మార్గుడు. పద్మాసనం వేసి కూర్చుని అమ్మవారు ప్రాణ అపాన వ్యాన వాయువుల్ని నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆ పైన ఉదాన వాయువుని తీసుకొచ్చి హృదయం నుంచి పైకి తీసుకొచ్చి కనుభముల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములన్నింటిలోంచి అనిలం అనేటటువంటి అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని ఎందు శరీరాన్ని దగ్ధం చేసి బూది కుప్పై కింద పడిపోయింది. ఇంద పడిపోగానే హాహాకారాలు మిన్నుముట్టాయి సభలో. మిన్నుముట్టి అరే రే కన్న కూతురు యాగశాలలో ప్రాణం విడిచిపెట్టింది. ఈ దురాత్ముడు బ్రాహ్మణుడు వీడు పలకరించలేదు కూతురు అని ఆశ్చర్యపోతుండగా ఇంకా ప్రమథగణాలకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భృగువికి చాలా సంతోషం కలిగి ఎంత కాలానికి రావు